విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం, శ్రీ శక్తిపీఠం ఒకటి. ఇక్కడున్నటువంటి శక్తిపీఠంలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మలు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శక్తిపీఠం యొక్క విశిష్టతని ఈరోజు తెలుసుకుందాం. విజయవాడ నగరంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా వెలుగొందుతోంది త్రిశక్తి పీఠం. పండిట్ నెహ్రూ బస్టాండ్ పక్కన ఉన్న ఈ ఆలయంలో కోరిక, కర్మ మరియు జ్ఞానానికి ప్రతీకలైన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహాసరస్వతి అనే త్రిశక్తి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దేగపూడి కోదండరామిరెడ్డి అనే సైనిక ఇంజనీర్ నెల్లూరు సమీపంలోని అడవిలో స్వయంభూగా వెలిసిన శ్రీ మహాకాళి విగ్రహాన్ని కనుగొని విజయవాడకు తీసుకొచ్చారు. ఈ అమ్మవారి విగ్రహాన్ని 14/10/1947న ఒక చిన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు. అమ్మవారి భక్తుడు గుంజా రామస్వామి సుమారు 1.5 సంవత్సరాల పాటు పూజలు నిర్వహించారు. కలి ప్రభావంతో మరుసటి ఏడాది జనవరి 1వ తేదీ వరకు ఆలయం మూసివేయబడిన తర్వాత తురక వెంకటేశ్వర్లు అనే భక్తుడు ఆలయాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో తలుపులు తెరిచి ఒక కాంతి ప్రకాశించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆలయ ప్రాంగణం అప్పుడే శుభ్రం చేసినట్లుగా కనిపించింది. దీంతో ఇక అప్పటి నుండి ఈ ప్రదేశం వేలాది మంది భక్తుల కోరికలను తీరుస్తూ శ్రీ మహాకాళి అమ్మవారి స్వగృహంగా ప్రసిద్ధి చెందింది. 1989లో త్రిశక్తి పీఠంగా రూపాంతరం చెందింది. ముగ్గురు మాతలు శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా పండుగ రోజులలో ఈ త్రిశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు చేయటం సాంప్రదాయం. భక్తులతో ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఈ ఆలయంలో రోజువారీ పూజలతో పాటు దసరా పండుగ రోజులలో ప్రత్యేక పూజలు మరియు ఘనమైన వేడుకలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః. విజయవాడలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి దేవాలయంగా వేంచేసి ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. దేగపూడి కోదండరామిరెడ్డి అనేటువంటి మిలిటరీ ఇంజనీర్ గారు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కనుగొని విజయవాడకి తీసుకొచ్చి స్వయంభూ మహాకాళి విగ్రహాన్ని 14వ తారీఖు 10వ నెల 1947వ సంవత్సరంలో ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలతోనూ, అలానే కాళిదాసు గారు అని ఆయన అమ్మవారి ఉపాసకులు అమ్మవారిని బాగా ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వారు పొందడమే కాకుండా అందరి భక్తులకి కూడా చక్కగా అమ్మవారిని యొక్క వరాలన్నీ కూడా భక్తులకి అందేటట్టుగా చేయడం కోసం ఈ దేవాలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో పౌర్ణమికి, అమావాస్యకి చక్కగా చండీ హోమం విధి విధానంగా స్మార్త వైదిక ఆగమ శాస్త్ర ప్రకారంగా చక్కగా జరుగుతుంది. అలానే ఎంతో మంది ఎంతో దూరం నుంచి అక్షరాభ్యాసాల కోసమే కానీ, చండీ హోమాల కోసమే కానీ, అలానే ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతిగా స్వామివారు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసి ఆ దేవాలయంలో చక్కగా జరుగుతున్నది. ఈ దేవాలయంలో ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఆ మహాతల్లి అందరూ చెప్తుంటారు, అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మవారిని సేవించిన వారికి ఆ వాళ్ళ యొక్క కోరికలు తీరి మరలా చండీ హోమాలు కావచ్చు, అలానే కుంకుమార్చనలు కావచ్చు, లక్ష కుంకుమార్చనలు కావచ్చు, కార్తీక మాసంలో లింగార్చనలు, మాఘమాసంలో సూర్య నమస్కారాలు, అలానే నిన్న కాక మొన్న రామ కళ్యాణం, ఏదైనా సరే ఈ దేవాలయంలో సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా నిర్వర్తిస్తూ కమిటీ సభ్యులైనటువంటి కొప్పు రావూరి జగదీష్ కుమార్ గారు, భారతుల విజయ్ కిరణ్ గారు, మిగతా కమిటీ సభ్యులు
గొల్లపూడి సత్యం గారు వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మాట్లాడుకొని ఏదైనా దేవి నవరాత్రులు వచ్చినా వసంత నవరాత్రులని వారాహి నవరాత్రులని ఇలా సంవత్సరంలో 4 రకాలైనటువంటి నవరాత్రుల్ని ఈ దేవాలయంలో ఆచరిస్తూ అమ్మవారి యొక్క వరాలు అందరికీ పొందేటట్టుగా అమ్మవారు అందరినీ అనుగ్రహించేటట్టుగా భక్తులకి చక్కగా కుంకుమార్చనకి కానీ శ్రీచక్రార్చనకి కానీ రోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఫలరసములతోనూ కుంకుమార్చన జరుగుతుంది. కావున ఈ దేవాలయానికి విచ్చేసినటువంటి వారు అమ్మవారిని కోరుకున్నంత మాత్రానే ఏ కోరికైనా తీరుస్తుంది కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కుంకుమార్చన చండీ హోమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపకంగా ఇక్కడ ఈ చుట్టు పరిసర ప్రాంతాల్లో 3 రూపాల్లో ఎక్కడా కూడా లేదు. ఆమెడే ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఏ లక్ష్మి అయినా లక్ష్మీ రూపకంగా ఆమెడ. సరస్వతి కటాక్షంగా విద్యా మేధ ప్రజ్ఞ, చదవడం వేరు, చదివింది గుర్తుపెట్టుకోవడం వేరు, గుర్తుపెట్టుకున్నది పరీక్షలో రాయటం వేరు. ఈ 3 రూపములైనటువంటి స్థిత ప్రజ్ఞ కలిగి ఇచ్చేటువంటి సరస్వతి రూపకంగాన, అలానే రక్తబిందుర్ యదా భౌమౌ పతత్యస్య శరీరతః సముత్పతితమేదన్యాన్ తత్ప్రమాణో మహాసురః. రక్తబీజాసురుడి యొక్క సంహారం జరిగిన తర్వాత ఎంతటి వాడినైనా సంహరించినప్పుడు రక్తము కింద పడకుండా ఎవరు కూడా సంహరించలేరు. అయితే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపమైనటువంటి ఆ చండీ పరదేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆయుధాలన్నీ కూడా ఆమెడే తీసుకొని ఆ రక్తబీజాసురుడితో యుద్ధము చేసిన తర్వాత ఆ యొక్క రక్తబీజాసురుడి యొక్క రక్తము కింద పడ్డంత మాత్రానే మరలా అంతటి రాక్షసుడు మరలా పుడుతున్నాడు. ఏమిటి దీనికి పరిష్కారమును ఆలోచించి మహాకాళి తల్లి ఆ రక్తబీజాసురుడి యొక్క రక్తాన్ని మొత్తం కూడా తాగేస్తుంది. అందుకనే కాళి అంటే నల్లటి రూపము అనేటువంటిది. విష్ణుమూర్తి లేదా కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క సోదరి ఈ చండీ పరదేవత. కాబట్టి ఆ చండీ పరదేవతే 3 రూపాల్లో కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా అమ్మవారిని ఉపవసించి అమ్మవారిని పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ త్రిశక్తి పీఠంగా విజయవాడ నగరంలో వేయించేసినటువంటి నగరంలో 3 రూపాల్లో అతి సులభమైనటువంటి మార్గంగా ఈ దేవాలయంలో వేయించేసి ఉన్నారు అమ్మవారు.